నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి ఓజీ మూవీ పార్ట్స్గా అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. సో మీలో ఎవరైనా ఇప్పుడు చూస్తే కనుక ముందు పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఆల్రెడీ నేను ఒక పార్ట్ పెట్టాను, ఫస్ట్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అండి. మీకైతే ఫస్ట్ నుంచి చూస్తే మూవీ అయితే అర్థమవుతుందండి. మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మొన్నటి దానిలో అయితే స్టోరీ జపాన్ నుంచి అయితే స్టార్ట్ అయిందండి. అది జపాన్ నుంచి ప్రకాష్ రాజ్ గారు ముంబై వస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, పోర్ట్ కూడా కట్టాలనుకుంటున్నారండి. అది అవుతుందా లేదా ఏమవుద్ది అన్నది ఈ పార్ట్లో అయితే చూడాలండి. నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? లెట్స్ కంటిన్యూ ది వీడియో. అంతకన్నా ముందేండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి. అలాగే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే ఈ పార్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. లెట్స్ కంటిన్యూ ది వీడియో. किसका है कंटेनर? जिम्मी का है भाव. अरे पार्दू ना చిన్నప్పటి దోస్త్. మనం ఎక్కడెక్కడ దొంగ పోలీస్ कसम यार, अपन सच में इधर ही खेलते थे चोर पुलिस. ఇప్పుడు కూడా అదే సీన్ లా అనిపిస్తుంది. ఏ కుల్దీప్ భాయ్, అది మన కంటైనర్, వదిలేయండి. ఏ ఉతారో. అరే అన్న కంటైనర్ చూడదు. ఇది సత్యదాదా పోర్ట్. ఎవరంటారు? పర్మిషన్ లేకుండా బొగ్గుద్దినిస్ కూడా బయటికి వెళ్ళదు. आज तू पुलिस गन्स चल. ओके ओके देन అరెస్ట్ చేస్తున్నారు. ఓకే సార్. 5 4 ఏమంటారు? ఏముందంటారు? ఆర్డిఎక్స్ ఓ కాల్చేసారు. ఓ అందరిని కాల్చేస్తున్నారు. అయ్యో కాల్చేస్తున్నారండి అందరిని. కంటైనర్ ఎక్కించేస్తున్నారనమాట. షిప్లోకి ఎక్కిస్తారు కదా పోర్ట్లో, అలా అనమాట అండి. వదిలేసారు కంటైనర్. వెళ్ళు, పోలీసులు వచ్చేస్తున్నారు అనమాట, అందుకు వదిలేస్తున్నారు. లేకపోతే షిప్ ఎక్కించేస్తుంది అనమాట అండి. పోర్టుకి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళు. బాంబే జాతకం మొత్తం మారిపోయింది. బొంబాయి सीएम साहब मीटिंग में है, 10 मिनट में हो जाएगा. सर ఏమైంది? దాదా కొడుకుని జిమ్మి చంపేశాడు. సీఎం అని కలవడానికి వచ్చారనమాట. ఓ వీళ్ళకి సంబంధించి ఏమోండి వాళ్ళు. పార్దుని చంపావా? ఇప్పుడైతే నిద్ర లేపి మరి అడగాల. ఎందుకంటే వాడి బాబు పేరు సత్యదాదా. సత్యదాదా వీళ్ళకి సంబంధించిన మరి సత్యదాదా అండి. ఎవరు అంటారు సత్యదాదా అంటే?
చనిపోయింది మీ బాబాయ్ కదా? నేనెవరు? బాంబేకి తుఫాన్లు ఇంటికి చావుల కొత్త కాదు. ఈరోజు బాబాయ్ 15 ఏళ్ల క్రితం మా నాన్న బాబాయ్ అటండి. ఏంటి దర్శనం, ఇంటికి వారసుడు ముందు ఉండాలి కానీ ఇక్కడే వెనక లాగిపోయావే. వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయారటండి. అదేంటో మీరు వారసుడు నిలబెట్టిన ఈయన వాళ్ళ నాన్నగారు అనమాట అండి. ముందే పోతున్నారు. అందరూ నన్ను కల్పకు. వారసుడటండి. ధరణిజీ, అమ్మకి నేను వచ్చని చెప్పు, కాల్చని చెప్పకు. సిగ్గుండాలి అజీ మీకు. కోర్టులో పార్దుని చంపినోడిని వెతకుండా మా ఇంటికి వచ్చి వాంగ్మూలు అడుగుతున్నారు. గీతమ్మా, మిరాజ్ గారు వచ్చాడు. వాళ్ళ అమ్మగారు కూడా తెలియదు అనమాట అండి నష్టం. ఈవిడ తెలుసండి మీకు? విశాల్ గారు మూవీలో ఉంటారు కదా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మూవీ నేమ్ అయితే నాకు గుర్తులేదు, ఒకవేళ గుర్తొస్తే చెప్తా, లేకపోతే మీరే కామెంట్ చేయాలి. ఎవరై ఉంటారు? నేను వచ్చారు మళ్ళీ ఇక్కడికి. ఎవరున్నా వాడిని వదలకూడదు. ప్రకాష్ రాజ్ గారికి కొడుకు ఏమో ఉండైతే. వీళ్ళిద్దరూ ఫస్ట్ జపాన్ నుంచి అయితే వస్తారండి. లక్ష్మి, తర్వాత మరి ఎందుకు విడిపోయారో. क्या ये मारेगी? हैं? सच में मारेगी? अरे रोको यार, पापा रोको यार इसको, रोको इसको। పడుతున్నారండి. పార్తోని చంపింది మరి ఈయన గారు చంపారు, తెలిసిపోయిందంటారా? ఉంటుంది. నీకు ఆ వేరే ఎవరు అనేది తెలుసు అనుకో. విరిగిపోయిందని కర్రా. అసలు వీళ్ళ మధ్య గొడవ దేనికి మొదలైంది అర్జున్? ఓ, ఓటు కోసం. డౌట్ అంటాను. సో చూసారు కదండి, పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చి ప్రకాష్ రాజ్ గారిని సేవ్ చేశారండి. సో వీళ్ళకైతే పోర్ట్ గురించి గొడవ వచ్చిందనమాట. పోర్టు కడదామని ఫస్ట్ పార్ట్లో అనుకుంటారండి వీళ్ళు. ఫస్ట్ పార్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఈ పార్ట్లో అయితే ఈయన పోర్ట్ లాగేసుకోవాలనుకుంటారు, అంటే ప్రకాష్ రాజ్ గారు కాకుండా ఆపోజిట్ వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తారనమాట. వచ్చి ఆయన మళ్ళీ నీ కాపాడతారు ప్రకాష్ రాజ్ గారిని, వాళ్ళ మనవడిని కూడా. సో అక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొడుకుని కూడా చంపేశారనమాట వాళ్ళే, అంటే అవతల వాళ్ళు చంపేశారు కదండి. సో ఈ పాటలో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి వస్తారా లేదా ఇంకా అలా కంటిన్యూ అవుతుందా ఏంటన్నది నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే మీకు ఈ పాట ఎలా అనిపించింది, ఏమనిపించింది అన్నది కూడా కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు కనుక ఈ పాట నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.